ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్. సిబిఐ, ఈడీ 2 కేసుల్లోనూ బెయిల్ మంజూరు. గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్టైన సిసోడియా 17 నెలలుగా జైల్లోనే ఉన్న ఆప్ నేత. నంద్యాల జిల్లా సీతారామపురం చేరుకున్న జగన్. కాసేపట్లో పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు కుటుంబానికి పరామర్శ. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు. నరేందర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణ. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం. నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జాబ్ మోసం. నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కరీముల్లా. ఫోర్జరీ సంతకంతో అపాయింట్మెంట్ ఆర్డర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారి. రాజమండ్రిలో పెళ్లి పేరుతో యువకుణ్ణి మోసం చేసిన 6 మహిళలు. తన వద్ద 5 లక్షలు కాజేశారంటున్న బాధితుడు. పోలీసుల్ని ఆశ్రయించిన కృష్ణమోహన్. జనగామ జిల్లాలో రోడ్డుపై పాడి రైతుల ఆందోళన. పాల బిల్లులు చెల్లించడం లేదంటూ రాస్తారోకో. ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రెచ్చిపోయిన వీధి కుక్క. ఇంట్లో నిద్రిస్తున్న 7 ఏళ్ల దివ్యాంగుడిపై దాడి. బాలుడి పురుషాంగాన్ని కొరికేసిన శునకం హాస్పిటల్కు తరలింపు. జూరాలకు పోటెత్తుతున్న వరద. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్కులు. 45 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 3,98,700 క్యూసెక్కులు. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. నాగార్జున సాగర్కు పోటెత్తిన వరద. 26 క్రస్ట్ గేట్లెత్తి కిందకు నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 585.3 అడుగులు. ఎక్స్లో ప్రొఫైల్ పిక్ మార్చిన ప్రధాని. జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్గా మార్చిన మోడీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ప్రొఫైల్ పిక్ మార్చాలని పిలుపు. హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో సెల్ఫీలు అప్లోడ్ చేయాలని సూచన. హిమాచల్ ప్రదేశ్ మండీలో ట్రక్ ప్రమాదం. కొండ చర్యలు విరిగిపడటంతో యాక్సిడెంట్. భారీగా ట్రాఫిక్ జామ్. నేడు తిరుమలలో గరుడ పంచమి వేడుకలు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. భారీగా తరలిరానున్న భక్తులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రావణ శుక్రవారపు శోభ. శ్రీ కుంకాళమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. భారీగా తరలివచ్చిన భక్తులు. ప్యారిస్ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్. పథకం వచ్చినందుకు ఆనందంగా ఉందన్న నీరజ్. గోల్డ్ మిస్ కావడంపై సమీక్షించుకోవాల్సి ఉందని కామెంట్. ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్యం. స్పెయిన్పై గెలిచిన హాకీ జట్టు. ఆటగాళ్లకు 15 లక్షల నజరానా ప్రకటించిన హాకీ ఇండియా.